ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు ANU యూనివర్సిటీని చూపించడంలో పార్ట్ 1 అన్నమాట. యూనివర్సిటీ వచ్చి విజయవాడ గుంటూరు హైవే పక్కనే ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ గేట్లో నుంచి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ టర్నింగ్లో వేరియస్ డిపార్ట్మెంట్ ఉంటాయి. లైక్ ఈ రోడ్లో వెళ్తే బ్యాంక్ కానీ హెర్బల్ గార్డెన్ కానీ ఇవన్నీ కనిపిస్తాయి. ఇది వచ్చేసి యూనివర్సిటీ సింబల్ అన్నమాట. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లోగో సింబల్. ఇలా స్ట్రైట్గా వెళ్తే యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వెళ్తున్న దారిలో లెఫ్ట్ సైడ్ ANU స్టూడెంట్స్ హబ్ ఉంటుంది. ఇందులో స్టూడెంట్స్కి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ దొరుకుతాయి. జెరాక్స్ కానీ పెన్స్, పెన్సిల్ ఇవన్నీ కూడా. ఇది నెక్స్ట్ సెకండ్ టర్నింగ్ అనమాట. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేశారు. అంటే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళే రూట్స్ ఎటు అని యారో మార్క్ ద్వారా చూపించడం జరిగింది. ఇది ANU హబ్ ముందే ఇలా మెన్షన్ చేసి ఉంటారు. ఆ రూట్లో వెళ్తే అన్ని డిపార్ట్మెంట్ ఉంటాయని. ఇది యూనివర్సిటీ గ్రౌండ్ అనమాట. యూనివర్సిటీ గ్రౌండ్ చాలా పెద్దది. చాలా మంది ప్రతిరోజు సాయంత్రం ఉదయం ఆడుకుంటూ ఉంటారు. ఇది వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తున్న లెఫ్ట్ సైడ్ తీసుకుంటే యూనివర్సిటీ గ్రౌండ్ కనిపిస్తుంది. ఇలా మెయిన్ గేట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళగానే గాంధీ స్టాచ్యూ ఉంటుంది. గాంధీ స్టాచ్యూ వెనకలే యూనివర్సిటీకి సంబంధించిన సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ చాలా పెద్దది. కావాల్సిన బుక్స్ అన్నీ ఉంటాయి. కాంపిటేటివ్ సపరేట్గా, న్యూస్ పేపర్ సెక్షన్ సపరేట్గా అన్నీ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ వేరియస్ డిపార్ట్మెంట్ కాలేజెస్. లైబ్రరీ ముందు మెన్షన్ చేసి ఉంటారు. అక్కడ ఒక రైట్కి ఒక రోడ్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే చూస్తుంటారో ఈ రోడ్ అనమాట. ఇలా కాస్త ముందుకు వస్తే పరీక్షా భవన్ కానీ, ఫార్మసీ కాలేజ్ కానీ, లా డిపార్ట్మెంట్ కాలేజ్ కానీ అన్నీ ఉంటాయి. ఇలా స్ట్రైట్గా వచ్చి కాస్త లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అని. ఇప్పుడు రైట్కి తీసుకొని పక్కనే యోగా భవన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నది ఇది యోగా భవన్. కాస్త ముందుకు వెళ్ళగానే వెళ్తూ లెఫ్ట్ సైడ్లో కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇదే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. అది కనిపిస్తున్నది పార్కింగ్ ఏరియా. అండ్ దాని పక్కనే డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ బిల్డింగ్ కూడా ఉంటుంది. దీనికి ఆపోజిట్లోనే అనిమల్ హౌస్ ఉంటుంది, ఫార్మసీ కాలేజ్కి సంబంధించినటువంటిది. ఇందులో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వేరియస్ అనిమల్స్ యాక్టివిటీస్ చేస్తుంటారు. ఇందులో ర్యాట్స్ అండ్ మైస్ అనిమల్స్ ఉంటాయి. అండ్ దీని పక్కనే NSS బిల్డింగ్ ఉంటుంది. ఈ NSS కి ఆపోజిట్ లోనే లా కాలేజ్ ఉంటుంది. డాక్టర్ BR అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అనే బిల్డింగ్ కనిపిస్తుంది. ఇది లా కాలేజ్ కి సంబంధించినటువంటిది. అట్ ద సేమ్ టైం దీని పక్కనే పరీక్షా భవన్ ఉంటుంది, ANU పరీక్షా భవన్. ఇందులో ఎగ్జామ్ పేపర్స్, ఎవల్యూషన్ కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అట్ ద సేమ్ టైం అలా ముందుకు రాగానే లైబ్రరీకి రైట్ సైడ్లో ఇవన్నీ స్టాచ్యూస్ ఉంటాయి. వేరే సైంటిస్ట్, ఫిలాసఫర్స్ వాళ్ళందరివి అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఇది లైబ్రరీ పక్కనే ఉన్నటువంటి లైబ్రరీ రీడింగ్ రూమ్, ఓన్లీ ఫర్ స్టడీ పర్పస్. సరే, మరి వీడియోను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చూడాలి అనుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి. తప్పకుండా వచ్చే వీడియోలో వేరియస్ డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా చూపిద్దాం. యూనివర్సిటీ మొత్తాన్ని మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అంతవరకు టేక్ కేర్.